శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర 4వ భాగం 7/9/20. కాకతీయుల కాలంలో స్త్రీల అలంకరణ ఆభరణాలు ఏమేమి ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాను. తాయెత్తులు రక్షగా కట్టుకోవడం ఆనాటికే ఆచారం. లేనికి రక్షకై మించు తాయెత్తులు దండ చేతుల రెంట ధారణ చేసి అంతం చేత చేతులకు మాత్రమే కట్టుకొని అనుకోవడం. మొలతాడులో మెడలో కూడా కట్టి క్రీస్తు శకం 1172 పల్నాటి వీరుల యుద్ధకాలంలో అవి ఉన్నాయో లేక శ్రీనాథుడి ద్విపదగా ఆ కథను వ్రాసిన వాడు చెప్పదు. ఎలా అయినా కాకతీయుల కాలంలో అవి ఉన్నాయి అని చెప్పదు. తాయెత్ అనే శబ్దంపై అప్పకవి పెద్ద చర్చ చేసి తాయి తల్లి, శిశువుకు కట్టు ఎతు అంటే రక్ష అంటారు. కనుక తల్లులు పిల్లలకు మాత్రమే కట్టారా? తమకే అవసరమైతే తల్లుల చేత కృతక మాత్ర చేత కట్టించుకున్నారు. వృద్ధులు యువకులు మాత్రమే తామే మాంత్రికులతో రక్షణిపించుకొని తాయెత్తులు కట్టుకున్నారు. ఎత్తు అంటే రక్షణే, దానికి ప్రయోగం ఏమిటి? తాయెత్తు అని వ్రాయక తాయెత్తు అని ముద్దరాజు రామన ఎలా వ్రాశాడు అది తప్పని అతనిపై గంతుకొని ఈ పదం తెలుగు పదమే కాదని నా భావం అంటున్నారు గొడవ. ఇది తావీజ్ అనే అరబ్బీ పదమై ఖురాన్ మంత్రాలను రాసి రక్షగా త్వరకలు కట్టుబడి దాన్నే మనవాడు తీసుకున్నారు. వీర కార్యాలు చేయటానికి, యుద్ధానికి పోవటానికి వీరుడు వీర తాంబూలాలు తీసుకునేవారు. దీన్నే హిందీలో బీడా ఎత్తటం అంటారు. బీడా అంటే బీడం అంటే తాంబూలం. వాపులకు మందులు ఎత్తాంటివో చూడండి. వాయు తైలాలు, వావిల చెవుళ్ళు, ఉమ్మెత్త, ఆముదపు చెవుళ్ళు, జిల్లేడాగులు, వీటితో కావటం మొదటి నుంచి ఉండే. ఆ కాలంలో వెట్టి ఉండే. అది చాలా ప్రాచీనమైనది. సంస్కృతంలోని వేష్టి పదమే వెట్టి. చాణక్యుడి అర్థశాస్త్రంలో వెట్టి చర్చ కూడా ఉంది. వెట్టి కేగడు తట్టబట్టి ఎత్తుడు అని పాల్కొలికి వర్ణించారు. దేవతను వెట్టికి బట్టిన వాడు అని నాచన సోమను. రుద్ర జనాలు విశేషంగా చల్లాడం చిల్లడం కట్టుట, ఒడిసెలను పెట్టలు కాయటానికి యుద్ధంలో వాడటానికి ఉపయోగించారు. గ్రాసగాండ్లకు జొన్నల జీతాలు ఇస్తారు. ఇప్పటికీ ఆ ఆచారం. జొన్నలు గొన్న రుణము నీ గదుగుని అని నన్నెచోడు రాసి జనులు అప్పుడప్పుడు పౌరాణికుల వల్ల భారత భాగవత కథలు వినేవాడు. వివిధ విప్రుడు బిల్వంగ వంచి వినుము భాగవతము విజ్ఞాన మొదలు భారత రణకథ పాటించివే అని బాలచంద్రుడికి తల్లి చిన్నప్పుడే చెప్పి. ఆ కాలంలో బ్రాహ్మణులే పౌరాణికులై ఉన్నారేమో. అయితే క్రీస్తు శకం 1172 వరకు భారతంలో మొదటి 3 పర్వాలై తెలుగు చెయ్యబడి భాగవతం తెలుగులో రాల. కనుక తేలింది ఏమిటంటే ప్రజలు సంస్కృత భారత భాగవత పురాణాలు విని అర్థం చెప్పించుకుంటూ ఉండేవాడు. వట్టము వడ్డీ అనే అప్పుల వ్యాపారం సాగి వట్టము లంచమంకు వైద్యము వేశ్యము పూటకూలియన్ చేపట్టు నవ్వు అని భద్రపాదుడి నీతి శాస్త్రం ముక్తాబడిలో పూటకూలి ముత్తటలో వచ్చింది. పూటకూలి 1000 ఏళ్ల నుండి ఉన్నట్టే మన ప్రాచీనులు అన్నం అమ్మటం నీచమ. కనుక అది ఆంధ్రలో మన 1000 ఏళ్ల లోపలే ప్రబలి. నగరాలు ఉన్న తోట పూటకూళ్ళు తప్పక ఏర్పడతాయి. ఆంధ్ర నగరం
ఓరుగల్లు ఒక మహానగరమై ఉన్నందువల్ల పూటకోళ్ళు కూడా అందులో ఉండే. దాని క్రీడాభిరామకర్త ఇలా చెప్పారు: సంధి విగ్రహ యానాది సంఘటన బంధకీకాచారులకు రాయబారి అగు పట్టణంబుడ నిత్యంబు పగలు రేటు పూట కూటింట వర్తించు పుష్పశ. ఒక రూపాయి ఇస్తే ఏమేమి లభిస్తున్నాయో కూడా ఇలా చెప్పి. కప్పుల కోగి వంటకము కమ్మని గోధుమ పిండి వంటయున్ గుప్పెడు పంచదారయు కొత్తగా కాచిన ఆలనే పెసర్ పప్పులు బొమ్ము నల్లనటి పండ్లు అటి పండ్లు 4-5 నందులు లప్పల కోడ కొండెరుగు లక్ష్మణ వజ్జల ఎంత ఇంకేం కావాలి? ఇది ఉత్తమాహారం, బ్యాలెన్స్ డైట్. కప్పూర రోగిడి అనేవి సందబియ్యపు జాతి. ఈనాడు మహారాజ భోగాలు వంక సన్నాల ప్రతాపరుద్రుడి ఉంపుడు గత్తె చేరుక ఆడుదురు నాటకంబుగా అవనిలోన అన్నాడు క్రీడాభిరామక. పాల్పరికి కూడా పటు నాటకంబు నటించువారు. ఆ నాటకాలు ఎలాంటి నిర్వాణ నాటక పద్ధతివేమో మరి యక్షగానాలై ఉండాలి. ఈ సూచనలు ప్రాచీనలకు తెలుపు. సుంకం తీసుకునే అధికారులు సుంకరులు అంటున్నారు. సుంకాది సంస్కృతంలో సుంకమంట. వాటిని తీసుకోవటానికి ఘట్టాలు నాకాలు ఏర్పాటు చేసి ఘట్టకుడి ప్రఖ్యాత న్యాయమని నిర్వాణంలో అంట. ఒకడు మునిమాపి బండి సరుకుతో బయ్యుండి అడ్డబాటలతో అంటే అడ్డదారు సుంక ఘాటుకు తప్పించుకోదలిసి చీకటిలో బాటలు తిరిగి భల్లున తెల్లవారేవరు నేరుగా సుంకము నాకా వద్దకు చేర. సుంకరించువాడు చాలా దుర్మార్గులని భద్రభూపాలుడే అని. జోదము కంటే వాదమును సుంకరి కంటెను పాపకర్మము లేదన్న. జనులు వదులువాడు రూపాయి సంచీల నడుమల కట్టుకొని ఉండేవారు. అవి కండ్లమల అల్లిన జాలులాగా ఉండేటువంటి. అలాంటి జాలు సంచులు పల్లెలో ఇవాళకి వాడుతూనే ఉంటాయి. ఓలుగంటి నగరంలో నాగరికులకు అవసరమైన మంచి చెడ్డ సాధనాలన్నీ లేదర వాళ్ళు ఉండేవారు, కుట్రపు వాళ్ళు ఉండేవారు. వాళ్ళు మోహరి వాళ్ళలో వంట చేత ప్రత్యేకంగా సైనికులు ఏర్పాటై ఉన్నారు. అయినా భోగం వాళ్ళు రవికలను కొలతని అప్పుడప్పుడు కుట్టించుకునేవారు. జోదాలాటం సామాన్య దృశ్యంగా ఉంది. ఒంటిపై దుప్పట్లు కూడా అమ్ముకొని చూదమాడుతూ ఉండేవారు. అచ్చడంబు నమ్ముకున్నారు పణముల క్రీడాభిరాముల శ్రీనాథు. వేష యుద్ధాలు కోళ్ల పందాలు ఆడుతున్నారు. పుట్టేంద్ర యుద్ధాన్ని వెంకటనాథుడు తన పంచతంత్రంలో బంధించి పాములాటను చూపిస్తారు. గాలుగ వృత్తి జీవించేవాడు గాండ్ల వాళ్ళంట వాడుండేవాడు. దిక్కి జవనిక మొదలైన వాద్యాలు సోదెడు శుద్ధులు కథలు చెప్పేవాళ్ళు. చలికాలంలో ధనికులు కాలా గురువన్ లేపనముతో దట్టు పుంగు మృగనాభితో కస్తూరితో సరిపోగొట్టుకునేవారు. దుప్పట్లు 2 మడతలతో కప్పుకుంటూ బ్రాహ్మణాదులు కొత్త నూలక వాళ్ళ తిరుగు చెప్పుల తొలి ఉంకించి నడుస్తూ ఉండి వేశ్యర ఉంచుకోవడం, ఆ ఘనకార్యం ప్రకటించుకోవడం ఆ కాలపు రాజుల సామంతుల అధికారుల పసందు. నాగన్న మంత్రి అంగనాపదేశ రూయ పషత్పదమ రాయ వేశ్యాభుజంగ వంటి బిరుదులు కొందరు వహించి కుండీర అరవ దేశం నుండి పిల్లే ఒకడు ఓలుగంటిలో భోగందాంతో విచారపడ దాన్ని జార ధర్మాసనంలో తీర్పు చేసి ఓలుగంటి నగరంలో అరణ్య వస్తు వాహన శోభితంపై వేశ్యాగృహంబులు 12 నుంచి 700 దాకా ఉన్నాయట్టుగా 12,000 అని ఏకాంబరనాథుడు చెప్పారు. అది అత్యంతమైన అతిశయం. భోగం కన్యలకు కన్యరికం పెట్టేటప్పుడు అద్దం చూపి అలంకరించి వేడుక చేస్తూ ఉండి ముకుల వీక్షా విధానంబు మొదలు లేక వెలపడంతికి గారాదు విటుని గల ఆంధ్ర గుర్వీసు
మోసాలపై గడియారం ఉండే 20 గడియల దినాన్ని పగలు 30 రాత్రి 30 గడియలుగా ఒకటి మొదలు 31 వరకు గడియలు కొడుతూ ఉండే. ఆ కాలంలో గడియ కాలంలో నీటిలో మునుగునట్లుగా ఒక చిల్లి గల నీటిపై అది మునిగిన వెంటనే లెక్క ప్రకారం గంట కొడుతూ ఉండేవాడు. బొమ్మంచు పదం క్రీడాభిరామంలో వాడే. లేత బొమ్మంచు చిగురాకు మోవిని రాత్వర్థం బలుష్టింతులు. పూర్వం ఎర్రని అంచుగల తెల్లని చీరలు వాడుకలో ఉండే. ఎర్రని అంచునే కొమ్మంచు అంట, లేకపోతే పైన బొమ్మంచు వంటివి ఎర్రని పెదవులు అని రసిక కవి వాడు. శ్రీకాకుళం తిరునాళ్లలో వెలనాటి యువకుల వితంతువుల దుర్వర్తనాలు కవి ఎక్కువగా వర్ణించారు. ఇలాంటివి ఇంకా చెప్పించుకొని పెరుగుతూనే. కాకతీయుల కాలపు సాంఘిక చరిత్రల ఆధారంగా ముఖ్య గ్రంథాలలో ముఖ్యమైంది క్రీడాభిరా. దీన్ని వల్లభరాయుడు ఉన్న శ్రీనాథుడే రచించిన అడుగడుగు శైలి మనకు కనపడుతుంది. కాకతీయపు సాంఘిక చరిత్రకు ముఖ్య ఆధారాలైన గ్రంథాలు క్రీడాభిరామం, వేటూరివారి కాకతీయ సంచిక, ఆంధ్ర ఇతిహాస పరిశోధక మండలి రాజమహేంద్రుడు, పండితారాజ్య చరిత్ర బసవపుర, పాల్కులికి సోమనాథుడు, ఆంధ్రపత్రిక ప్రచురణ, కర్ణాటక వీర చరిత్ర అక్కిరాజు ఉమాకాంతంగా, తెలంగాణ శాసనాలు లక్ష్మణరాయ పరిశోధక మండలి హైదరాబాద్, ఉత్తర హరివంశం ఆచర సోమన్, ప్రతాప చరిత్రం ఏకాంబరనాథు, దశకుమార చరిత్ర కేతన, నీతి ముక్తావళి, శాస్త్ర ముక్తావళి భద్ర భూపాల్. 3వ అధ్యాయం రెడ్డి రాజుల కాలం. ఒక సామ్రాజ్యం పడిపోయిన వెంటనే చిన్న సామంత రాజ్యాలు తలెత్తడం భారతీయ చరిత్రలో పరిపాటు. కాకతీయ సామ్రాజ్యం పడిపోయింది. దాన్ని ఆశ్రయించుకొని ఉన్న సామంత రాజులు, సేనానులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. అందులో రెడ్డి, వెలమ రాజుల రాజ్యాలు ముఖ్యం. అదే సమయంలో విజయనగర సామ్రాజ్యం కూడా ఏర్పడింది. ఈ మూడింటిలో రెడ్డి రాజ్యమే దాని పతనం వరకు ప్రాధాన్యం వహించినందున వెలమ రాజ్య పరిస్థితులు తెలుసుకునే ఆధారం ఇంచుమించు లేనివ్వటం చేస్తారు. ఈ కాలానికి రెడ్డి రాజుల కాలమని పేరు ఇవ్వడం అవసరమైందంటున్నారు ప్రతాపరెడ్డి గారు. రెడ్డి రాజులు అద్దంకి, కొండవీడు, రాజమహేంద్రవరం, కందుకూరు ప్రాంతాలు క్రీస్తు శకం 1324 ఇంచుమించుగా 1474 వరకు రాజ్యం చేశారు. వారి రాజ్య విస్తీర్ణం కర్నూలు జిల్లా నుండి విశాఖ వరకు జిల్లా వరకు దక్షిణంలో నెల్లూరు జిల్లాను ఆక్రమించుకొని ఉంది. కాకతీయ సామ్రాజ్య పతనంతో త్వరకలు తెలుగుదేశం అంతటా వ్యాపించుకొని భయభ్రాంతులై జనులపై అత్యాచారాలు చేసి దేవాలయాలు పడగొట్టి మసీదులుగా మార్చి బలవంతంగా కత్తి చేతబట్టి జనులు త్వరకలుగా చేయటం మొదలుపెట్టి దోపిడీలు, హింసలు మొదలుపెట్టి ప్రజలకు ప్రీతిపాత్రులైన నాయకుల, మంత్రులు వారి కళ్ళ ఎదుటే కాల్చి చంపేసే శాంతచిత్తులైన వాళ్ళు రెచ్చిపోయారు. ముసల్మాన్ ఓరుగల్లును ధ్వంసించిన తరువాత దేశంలో బీభత్సం చేసి దాన్ని చిల్లర రాజులు, వాళ్ళ సైన్యాలు, జనులు అంతా దద్దరిల్లిపోయి త్వరకను చూస్తే జనులు భయగ్రస్తులై పారిపోయేంతట భీతావహ వాతావరణం ఉండే. త్వరకను మహాబలాఢ్య ఎదిరింప శక్యం కాని వారని అనిపించి ఈ రీతి ఇంగ్లీషు వాడు భారతీయ రంగంపై ఎక్కే వరకు ప్రజల్లో ఉండే. ఎందుకంటే క్రీస్తు శకం 1650
అలాగే 1700 ప్రాంతం వాడైన వెంకటాద్రి తన విశ్వగుణ ఆదర్శంలో ఈ విషయాలు స్పష్టంగా రెడ్డి రాజ్య కాలంలోని ముసల్మానుల బీభత్సాన్ని అప్పటి రాజులే శాసనాల్లో కూడా వేయించారు. ముసల్మానులు 1724 నుండి 1330 వరకు ఆరేడేళ్లు మాత్రమే క్రూర కార్యాలు తెలుగు వాళ్లపై సాగి అంతలో క్రోలయ్య నాయకుడు కాపయ్య నాయకుడు వాళ్ళు తెలుగుదేశం నుండి పూర్తిగా తరిమి వేశారు. క్రోలయ్య నాయకుడి విలసతామ్ర శాసనలు అప్పటి పరిస్థితులు ఇలా చెప్పారు. పాపులైన ఎవరిని బలాత్కారంగా వ్యవసాయం చేసినందు పంట పర్యాయాలు లాగుకోవడం చేత దరిద్రులు ధనికులు అనే భేదం లేక రైతుల కుటుంబాలెల్లా నాశనమైపోయాయి. ఆ మహా విపత్కాలంలో ధనం, భార్య మొదలైన దేని మీద ప్రజలకు స్వాయత్తతా భావం పోయింది. కళ్ళు తాగాలి, స్వచ్ఛంద విహారం చెయ్యాలి, బ్రాహ్మణులు చంపాలి అని యవనాథుల వృత్తి. ఇక భూమి మీద ప్రాణిలోకం బతకడం ఎట్లా? ఈ విధంగా రాక్షసుల వంటి తురుష్కల పీడింపవలసిన త్రైలింగ దేశం రక్షించి వాళ్ళెవరు? మనస్సు కూడా తట్టక కాచిట్టు చుట్టుకున్న అడవిలో లాగా తపించిపోయారు. రెడ్డి సంచికలో ఇది ఉంది. మహమ్మదీయులు వచ్చారనే వార్త వినగా దుర్గాధిపతులు అశ్వపటాకులై దుర్గాలు వదిలి భయాకులై అడవులకు పారిపోతూ అని ఆ కాలపు శాసనాల్లో కూడా. అలాంటి కల్లోలంలో వాళ్ళకి క్రోలయ్య నాయకుడు అనే రెడ్డి వీరు నాయకుడిగా కలిసి వచ్చి అతను చెదిరిన సైన్యాన్ని కూర్చుకొని సామంతరాజులు తోడు చేసుకొని త్వరగ సైన్యాన్ని ఓడి వాళ్ళని తరిమేసి మళ్ళా వరంగల్లులో తన కుమారుడైన ఆంధ్ర స్వరత్రాణ విరుదాంకుడు అయిన కాపయ్య నాయకుడితో రాజ్యం చేసి, కానీ త్వరకల భయం పోగానే మళ్ళా తెలుగు రాజులు పరస్పర కలకాలతో వినోది వెలమరాజులు రాచకొండ, దేవరకొండ కోటలు తెలంగాణను పాలించి రెడ్లు తూర్పు తీరంలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లా విశేషంగా రాజ్యపాలన చేసి రెడ్డి, వెలమ, రాచవారనే 3 తెగలు నిరంతరం వైరం ఉంటూనే ఉంది. పైగా కర్ణాటక రాజ్యమనదగిన హంపి రాజ్యం రెడ్డి రాజ్యానికి పక్కలో బల్లె. గుల్బర్గాలో బహమనీ సుల్తానుల రాజ్యం ఏర్పడి ఆ సుల్తాన్లో ఒకరిద్దరు మిగతా వాళ్ళంతా హిందూ ద్వేషులై అతి క్రూరంగా ఉంటుండేవారు. ఉత్తరాన ఓఢ్రరాజు సదా దేశద్రోహం చేస్తూ ఆంధ్ర రాజ్యాన్ని ఆక్రమించి పరిపాలించే ప్రయత్నం చేస్తూ ఉండే. ఇట్లా 4 వైపులా ఆలముపల్ల దట్టపు చిక్కులలో రెడ్డి రాజ్యం చిక్కు. అలాంటితో 100 ఏళ్ల వరకైనా మొక్కవో దినదినాభివృద్ధిగా చతుర్దశగా ఉత్తుతుండిన శత్రువుల త్వరకలు ఓడి రెడ్డి రాజ్యం చేశారన్న కీర్తి పొందారు. వారు వడ్డెల, వెలమల, కన్నడల, రాచల, త్వరకల యుద్ధాలు చేశారే కానీ అటు బెంగాలు వరకు ఇటు మధ్య పరగణాలు, బస్తరు వరకు తమ విజయ ధాటిని కొనసాగి వారి మంత్రి లింగన గిరిజన గెలుపులు అలాంటి చూడేశ వనవర్తనాస్తే బాలక దొంతి జంత్రనాడు చితీశ్వరులకి గడ్డాది మత్స్య వంశోదయార్జను చేత పల్లవాధిపు చేత పంచ దండకారణ్య మధ్య పులిందరాజరంగ ఆహి వంశజుల అభయమసు ఆను సత్వర వీరభద్రాన్ని దేవేంద్ర గర్భ సంరంభు కట్టివే యవన కర్ణాటక పూతవులతో చెలిమి పాటించి ఏలించే తెలుగు తన నిజస్వామి నట్టాట ధరణి నామ బలి అరియే లింగన ప్రభువలులోని భీమఖండంలో రాశాడు శ్రీనాథ్.
అక్కడ వచ్చేసే ఇల్లు తొడొద్దంట రేపు పొద్దున్న రేగా సరే గ్రహణంగా నైట్ 9:30 నుంచి రాజుగారు ఎన్నింటికాడ నుంచి 9:30 నుంచా 8:30 9:30 లెక్కేసుకో తర్వాత 2:30 దాకా దాదాపు వంతు నాది అనే పాఠంలో జంత్రనాడు అనే పాఠం మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు భారతదేశం ఇప్పుడు జయపూర్ బొబ్బిలి సంస్థానాల భాగమని సప్తమాడి గంజాం వన్యధర సంస్థానాలని బారహదంతి ఒరిస్సాలో భాగమని జంత్రనాడు వడ్డాది విశాఖపట్నంలో అని రంభ అంటే రంప అని ఆయన శర్మగారు చెప్పారు. రెడ్డి రాజులు పండువా సుల్తానులను ఓడించి పండువా బెంగాలులో అప్పటి మాల్దా జిల్లా అలాంటి సాహసాలు ప్రకటించిన రాజ్యాలు మహావీరులు దండనాయకులు యుద్ధ కౌశలంలో ఆరితేరిన సేనాధ్యక్షులు చాలామంది చాలామంది ఉన్నారన్నారు. వాడు కాంతిల ఆంధ్రుల ప్రశంసలు స్థానాలు అయి ఉంటాం చెప్పడంలో అతిశయోక్తి కానీ ప్రత్యేక అభిమానం కానీ లేదు. రోలయ్య నాయకుడు అనవేమన తెలకోమటి కాటయ్యవేముడు అనపోతారి లింగనవన్ బెండపూడి అన్నయ్యమన్ ముఖ్య వీరులుగా గుర్తింపు. అలాంటి రాజ్యకాలంలో సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. మతం రాజులు ఏ మతాన్ని అవలంబించేవాళ్ళు ప్రజలు కూడా ఎక్కువ మంది అదే మతాన్ని అవలంబించేవారు. రాజానుమతం ధర్మం అని జనులు విశ్వసించి ఆంధ్రదేశంలో కాకతీయుల కాలం విజృంభించిన వీరశైవం ఇంకా ప్రబలంగా లేదు. రెడ్డి రాజులు అత్యంత వీరశైవాభినిష్ఠులై శివక్షేత్రాలను ఉద్ధరించ శ్రీశైలానికి మెట్లు కట్టించ ప్రతిరోజు 6 మూలలు శివ పూజలు చేసేవారు. అనేక యజ్ఞయాగాలు చేసి ప్రభువులను అనుసరించి వారి మంత్రులు సేనాలు శైవ మతాన్ని వ్యాప్తి చేసించారు. బ్రహ్మ గునియాడి ఇది సాక పట్టుమని పరిణమించిది ఒండొండ తరుణుల పై పద్యంలో బిందింబు అంటే నిఘంటువులో లేదు. బిందించి అనేది ఎక్కడ నిఘంటువులో లేదు. కళ్ళు బిందెలు అమ్మవారికి ఎక్కించుట నైవేద్యం ఇసుకోవడం అని దీని అర్థమని అనుకుంటున్నానేనంటున్నా. శాఖ పట్టుట అనేది కూడా నిఘంటువులో లేదు. శాఖ పూజకం అని తెలంగాణలో ఇప్పటికీ అంటారు. దేవత ముందట నిండు కొండ నీరు పోసి నైవేద్యం అర్పించటాన్ని శాఖ పూజన వారపోయటం అంటారు. తెలంగాణ వాడికి ఇది పదాలు మరికొన్ని ఈ కొలవి గోపరాజు కవి వాడే. ఆ కాకతి యొక్క మూల శక్తి అని ఈ కవి ఇలా చెప్పారు. అక్కడ నీతి శాస్త్ర విధులై గురుని కొలిగేగి వెక్కకు కాకిత మూల శక్తి గనిగా నొనరించిన పైది సట్టునాన్ ఏకశిలాభిధానముల ఎక్కి ధరిత్రలోనని పోకల బోలి సిరి పుట్టిన ఇంటిని నోరు గంటి ఇల్లు కాకితా అని కవివాడు. ఏకశిల అనే ఊరు గంటి పేరే అని తెలిపారు. ఒంటి మిత్త కాదని స్పష్టం చేసి శైవ సాంప్రదాయక కథలు పెరిగే కొద్ది స్కాంద పురాణం పెరుగుతూ వచ్చి స్థల పురాణాలు నిన్న మొన్నటి వరకు గిర్వాణంలో అది స్కాంద పురాణంలోని ఆముక ఖండంలోందని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీనాథుడి కాలంలో వాళ్ళకి స్కాంద పురాణం విస్తీర్ణ విధానం బంధురసపాదరక్ష గ్రంథంపై 5 పదులు ఖండంబులతో సంధిల్లు
కాంతంబన సింధువులకు కాల్వనమరిన సందమున ఆ సపాదరక్ష గ్రంథం ఈనాడు ఎన్ని లక్షల వరకు పెరిగిందో పరిశోధన గుర్తు కూడా తెలియలేకపో. మూల గూరమ్మ అనే ఒక దేవత కొండవీటి రెడ్ల కొలదేవు. ఈమె దేవాలయం గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా అమీనాబాద్ గ్రామంలో ఉందని రెడ్డి సంచికలో. ఈనాటి మన పండుగలకు ఆనాటి వాటికి భేదం లేదు, కానీ వాటి సూచనలో కొద్దిపాటి విశిష్టత చూపటానికి ఉదకరిస్తా. చలి ప్రవేశించు నాగుల చవితిన నెలయు వేసవి రథసప్తమి దినము అత్సు సీతు శ్రేషించు పెచ్చు పెరి మార్గరిస పౌష మాసాల మధ్యవే ఇండ్ల మొదలను నీరెండ వీలిక ఆనగుదమ్మ మన్నము అన్నయు నాటల అత్తయును కోడలను కుమ్ములాడు కుమ్ముగా బోటికి మకర సంక్రాంతి వేళ. తెలంగాణలో గరుడ పంచమిని నాగ పంచమని చేస్తారు. కృష్ణాది జిల్లాలో పైన తెలిపినట్లుగా కార్తీక శుద్ధ చవితి నాడు నాగపంచమి చేస్తారు. చవితి నాడు వైష్ణవులు ఏకాదశిని పుణ్యదినంగా చేసుకొని శైవులు శివరాత్రి నిర్ణయించినట్టుగా కనపడుతుంది. తెలుగువారిలో దాని ప్రచారం చేయటానికి శ్రీనాథుడి చేత శివరాత్రి మహారహస్యాన్ని వ్రాయించారు. కానీ ఆ శివరాత్రి రాత్రి నాడు ఇప్పటిలాగా జూదమాడారని శివరాత్రి మహర్షుల్లో వర్ణించారు. దీపావళిని దివ్యల పండుగ, ఏదికి తెలంగాణలో దీని దివిలి పండుగ. ఇప్పుడు మనలో ప్రతి పున్నమికి ఒక్కొక్క పేరు, ప్రతి అమావాస్యకి ఒక పేరు. ఈ కాకతీయ కాలం నుండే ఏర్పడుతూ వచ్చి ధవన పున్నమి, ఏరువాక్, నూలి పున్నమి, శ్రావణ పూర్ణమి. నూలు అంటే చంద్రుడికో నూలు పోగడు అని వాటికి పాల్గొని సోమనాథ తన పండితారాజ్య చరిత్రలో వ్రతాలను స్త్రీలు విశేషంగా చేసేవి. అవి ఎక్కువగా సంతానం ఐశ్వర్యం కోరి చేసిన కామ్యక వ్రతాలు. హైదరాబాది శివభక్తులు కాళ్యాది శక్తి స్వరూపిణులు పశుబలి చేత తృప్తిపరచేవ. అలాంటి సూచనలు వాంగ్మయంలో చాలా చోట్ల, కానీ శైవ మతంలో శాక్తేయం, భైరవ మంత్రం మొదలైన వామాచారాలు పులి కొలుపు అంతర్వాంగ్మయం బహుళంగా అయ్యి జనులు వీరశైవులై ఆవేశపూరితలై అందులో అక్కడక్కడ ఆత్మ బలిదానం చేసుకున్న కథన పాల్కొనికి సోమనాథుడు చెప్పారు. శివ పూజల్లో ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళు లింగాయత మతానికి తలపండు ఇచ్చేవాళ్ళు వీరులుగా పరిగణించారు. వారి స్మరణార్థం వీర కల్లుల అందువందు స్థాపించారు. అనేక గ్రామ బహిప్రవేశంలో చురికలతో కడుపులు ఛేదించుకున్నట్టు కట్టకత్తులు తలను కోసుకున్నట్టు తెచ్చిన శిలా విగ్రహం ఇప్పటికీ కనపడుతూనే ఉంటారు. వీర పూరుల పూజకై వీర గుడ్డములు అని అభిమానులు కట్టి శక్తి రూపాలతో ఉండే గ్రామ దేవత, శివరుద్ర రూపాలతో ఉండే ద్రావిడ దేవత, సరిపోయిన వారిలో కొందరు దయ్యాలై శక్తి రూపిణులై శివశక్తులై తమను బాధిస్తారని జనుల విశ్వాసం ఆదికాలం నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా వృద్ధికి తెచ్చి తన ప్రాచీనుల కాలంలో అలాంటి విశ్వాసాలు ఉండడం కవుల చాటువులలో రచనలో అనేక సార్లు వెల్లడే. శ్రీనాథుడు తన చాటువులలో పీఠికలలో ప్రజల ఆచార విశ్వాసాలు చెప్పిన భాగాలు చాలా ఉన్నాయి. పలనాటిలోని దేవర్లను గురించి అతడు కొన్ని చాటువులు చెప్పారు. అందులో ఒకటి వీరుడు దివ్యలింగము, విష్ణుడు చంద్రుడు, కళ్ళు పోతరాజారయ, కాలభైరవుడు, అంతమ శక్తియు అన్నపూర్ అని డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య ఆరిజిన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ టెంపుల్లో తక్కిన భాగాన్ని ఉదహరించాల. అక్కిరాజు ఉమాకాంతం గారు పల్నాటి వీర చరిత్ర పీఠికలో ఇలా చెప్పారు.
వీరులు దివ్యలింగము విష్ణువు నాయుడు కల్లి కోతరాజు ఆలయ భైరవుడు తుహినాద్రి జయంకమ నిర్మలాంబునై కేరుడు గంగధార మడుగేమణి కన్యక అన్ని భంగులను కారల కూడి పట్టణము కాశి సుని కనుగొన్నవాడు. చనిపోయిన వీరుడు లింగాలై పూజలు పొందేవాడు. చన్నడు బ్రహ్మనాయుడు క్రీడాభిరామంలో మాచర్ల చన్నడు కళ్ళు పోతరాజు అనేవాడు చచ్చి కాలభైరవ స్థానాన్ని ఆక్రమించాడు. అంకమ్మ అనే స్త్రీ అన్నపూర్ణ అయ్యి గంగాధర మణికర్ణిక అంతటి పవిత్ర స్థానమై నెదవాడ కనకదుర్గమ్మను గురించి నేలటూరి వెంకటరమణయ్య గారు ఒక గ్రామంలో 7 విప్ర సోదరులున్నారు. వారికి కనకమ్మ అని చెల్లెలు. ఆమె శీలాన్ని వాడు సందేహింపగా ఆమె బావిలో పడి చనిపోయి జనులను బాధించే శక్తి కాగా జనులామకు గుడి కట్టి పూజింపసాగారు. నెల్లూరులోని దర్శి తాలూకాలో లింగమ్మ అని బీదరాలొక ధనికుని ఇంట సేవకురాలుగా ఉండే. ధనికుల సొత్తు అపహృతమై మగడు ఆపమై నింద మోపగా ఆమె బావిలో పడి చచ్చి దేవర అయ్యింది. నెల్లూరు జిల్లాలో పొదిలమ్మ సందేహింపబడి చంపబడిన ఒక స్త్రీ శక్తిగా మారిందని 100 ఏళ్ల కిందట కూడా కోటయ్యనే లింగబలి ఒక గొల్ల మగనాడిని కూడా ఆమె భర్తతే వధింపబడి కోటప్పకొండ దేవరగా ప్రసిద్ధుడయ్యాడు. నేలటూరి వారు రాశారు. ఈ విధంగా ఇవాళకి దేవర్లు పుట్టుతూ సస్తూ తెలుగుదేశపు జనసామాన్యుల మూర్ఖతకు లోకానికి చాటారు. అరుదుగా నరబలుడు కూడా ఇవ్వబడి అలాంటి నరబలుడు నిర్జన ప్రదేశంలో ఉండే శక్తి ఆలయాల్లో జరిపేవాడు. ఒక భైరవాలంలో 2 తలలు 2 మొండేలు ఒక శక్తి చూసి సంపూడు గుడి ఇది అని ఆ దంపతుల కలేర బలములు తలలు గని తత్ సంపాదిత భయరౌద్రాకంపితుడై శక్తి బెగడి కన్నులు మూస. సంపుడు గుళ్ళు అంటే నరబలుడిచ్చే దేవాలయాలేమో. ఆటవికులవుని గోండు కోయ మొదలైన వాడిలో ఈ ఆచారం ఎక్కువగా ఉండినట్టు కను. వారు నరబలి ఎలా ఇచ్చారో కవివన్నీ ఆ నగరం దశ నుండి దిమ్ము రేగిన తూగొమ్ముడు పువ్వనం గ్రోవులు అప్పెత దక్కులు ఎక్కువ విధంబుల దిక్కులు చెవుడు పరుచు మ్రోయ్ వాద్య రసరంబులు వాసడయ్యి తమ ఊర్పులను దగడబు గిరి గౌహరంబుల ఉపబృంహితములుగా గంధపుష్పార్చితుండ ఒక్క దీనుడి నడపు నెడుకొని కూలుచ శ్వాస పలకను మెరయించు బరికెతలను కరకు కొండరులు నలుదెంచి పై వచనలు తూగొమ్ములంటే తూ అని ధ్వనించే కొమ్ము పువ్వస గ్రోవు అంటే తెల్లన గ్రోవి వంటి వాద్యాలు అని అనుకోడు. ఈ 2 శబ్దరత్నాకరంలో లేవు. అదేవిధంగా కొండరి శబ్దం లేదు. కొండరి అంటే కొండల యందు ఆటవికుడనేటువంటి అది. నూలరి జూదరి వంటిదని. కిరాతుడు గోయ. వీరశైవ మత వ్యాప్తితో కొన్ని ఘోరాచారాలు కూడా తెలుగుదేశంలో వ్యాపించి శివార్పణగా అంగాలను ఛేదించుకోవడం, చివరికి తలలు కూడా తమకు తాము నరుక్కోవడం, ఆత్మహింసలు చేసుకోవడం మేరలేని భక్తి లక్షణాలు. అలాంటి వాళ్ళంతా తప్పకుండా కైలాసం చేరుకుంటారు. శివ సాయుధ్యంలో సచ్చిదానందములో ఉంటారని బోధించి భక్తులు నమ్మి ఆచరించి రెడ్డి రాజులు అన్నయ్య రెడ్డి ఏ యుద్ధంలోనూ వీరమరణం పొందినట్టు తెలుసు. ఈతని పుణ్యానికి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవాలయం నంది మండపానికి సమీపంలో వీర శిరో మండపం అనేది క్రీస్తు శకం 1377 అన్నవేముడి చేత నిర్మించబడి ఈ వీర మంటపంలో వీరులు అనేకులు మహాసాహస కృత్యాలు చేస్తూ ఉండే. తలలు నాలుకలు గండె కత్తెలచే ఛేదించబడి భక్తుని సాహసాన్ని చూపారని శాసనాల్లో వర్ణింప త్రిపురాంతకంలో కూడా కనపడు. అలాంటి వాటిని చంపుడు గుడులు అని రాసి ఉంటారు. శ్రీశైలంలో భక్తులు సులభంగా సావడానికి మరొక మార్గం
అది కనుమూరి. కనుమూరి పదం శబ్దరత్నాకరంలో ఆంధ్ర వాచస్పత్యంలో లేదు. ఈ ప్రయోగం ప్రయోగించిన కవులు ఇద్దరే అని నాకు తెలిసినంత వరకు పాల్కొలికి నాచన. ఇటీవలే ఈ పద చర్చను వేటూరి వారు కవులు మెరుగుడు అనే పుస్తకంలో చేసింది చూశాను. దీన్ని బట్టి తిక్కన సోమయ్యాజు కూడా ఈ పదాన్ని వాడినట్టు కళ్ళు త్రావిన పాత కంబది యగ్ని అర్ణవముగాగ కాచి పానంబు సేయ కనుమూలి ఉరకంగ నవలంబు దొర మహాప్రస్థాన మాచరింపంగ శాంతిపరం. కనుమూలి అనిన భృగు పతనమని అర్థం. అంటే శాంతి పర్వం మూలలో మరు ప్రపాతం ప్రపతనని పేరు. అంటే నిర్జల ప్రదేశ పర్వతాగ్రాతని పతనమని వ్యాఖ్య. నాచన సోమ ప్రయోగమిద పాయదగు మెమ్ము కనుమూలి బడనొసన్ విషము ద్రావుట యోగ్యంబు వెల్లిగుల మునుగుట ఉచితము మీరెల్ల కనుగొన ఆత్మ విడుతుల సను నాకు అనుచు అడది. దీనిపై వేటూరి వారు శ్రీశైలంపై కర్మారీశ్వరం అనే ఒక పుణ్యస్థలం ఉంది. అది కొండ కొమ్ము. అక్కడి నుండి భక్తులు పుణ్యలోక ప్రాప్తి కోసం నేలకు ఉరికి ప్రాణత్యాగం చేసుకోడు. కింద పడుతున్నవాడు, అంతరాళంలో ఉన్నవాడు, ఊరక ఉన్నవాడు అన్న క్రమంలో ఎడతకుండా శివరాత్రి నాడక్కడ భక్తులు ఉరుకుతూనే ఉండేవారు. కలమర్ధి చేసి ఆ కర్మారి నురుకు అనఘుల భవ పరిత్యక్త మానసుల హరిములి నవలి కర్మారీశ్వరము ఉరుకు పుంజుల చూచి పడియడు దేహంబు పడిన దేహం నడిమి దేహంబులన్నంగ బెక్కాడు అని పండితారాధ్య చరిత్రలో ఉన్నట్టు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పండితారాధ్య చరిత్ర చివరి భాగంలో కర్మహరి అనే మహిమ అనే భాగం ఒకటి ఉంది. ఇది చూడు కర్మహరీశ్వరం. ఇక్కడ పూర్వపు బల్లకుడనే రాజు తన భార్యతో మల్లికార్జునుడి ధ్యానిస్తూ కొండ కొన నుండి పడి శైవైక్యం పొందాడు. పండితారాధ్యలో రాసిన కర్మారి పదమే తెలుగులో కనుమారి అయ్యుండదు. ప్రభాకర శాస్త్రి తిక్కన నాచన ఉభయులు కనుమూలి అనే తెలుగు పదాలు సంస్కృతం చేయటం కూడా పరిపాటిగా ఉండే. కనుమారినే కర్మారి కర్మహరి కర్మహరీశ్వరం అని వచ్చలో దేవు. అంటే కనుచుండగా మారి సాగుకు బడి ఏటువంటి వాళ్ళని కనుమారి అనే పదం బాగా మంచి. వీరశైవం ముదిరిన నాడు గళముల జిహ్వల కన్నరంధ్రముల కడుపుల మెడల వక్షముల పుక్కేళ్ళ తొడల రెప్పల తొడి దీప వితతులరంగ అలరంగ పెను దివియలు ఆ నారసము కలయంగ నిరుమళ కాయి గంధించి భక్తిని ప్రకటించేవాడు. నాలుగ కోసి చేతులు నరికి చళ్ళు కోసి తలలు కోసి తనువులను అర్పించేవాడు. బహుళంగా ఉండేవాడు. కనుక శ్రీశైలంలో ఒక అనువైన శిఖరం, దాని కింద లోతైన లోయ చూసుకొని అక్కడ భృగుపాతం చేసి ప్రాణాలు ఇచ్చేవాళ్ళని అదే విచిత్రం కాదు. అదే తిక్కన సోమన కాలానికే సుప్రసిద్ధమై కనుమారి చూస్తుండగానే చనిపోయి. జనులలో శకునాలపై విశ్వాసం ఎక్కువ. ఒక రాజకుమారుడు వేటకు వెళ్ళగా అతనికి ఎదురైన అపశకునాలను పరంపర ఎలాంటిదంతా పిల్లలు పోరాడి మళ్ళీ ఊకరతెలి అమ్మడి పొడసు తుమ్మిరెదురి త్వరగుపోయిన లేక కొరలును ఒక పర్రి పరదించే క్రంపపై అరచే కాట్ ఉలుమడొక్కడు నూనె తలపోడ ఏతించి మైల చీరల సాకి మ్రోల ఇది కాకియును గోరువంకయు రెక్కలపో నేటిరింతయు దాటి ఎడమరి బయట వెలపు దప్ప పాల గుమ్మయు పాలి ఒంటి పాట బయలి కంటి వీచి ఎరుగు చేసే పెద్ద పులు పామటు తోచి దొబ్బిలిడిగే నువ్వులడర కుర్రి అంటే పాలె పాల గుండి అంటే పాల పెద్ద పులుగు అంటే పెద్దది గుడ్లకు
రెక్కల పోతు దబ్బి అనేవి నిఘంటువులో లేవు. ఉరుమడు అంటే కుష్ఠరోగి అని సూర్యరాయాంధ్ర నిఘంటువులో. రెక్కల పోతు అంటే బట్టల మేక అని పెద్ద పక్షని. దబ్బి అంటే ఒక పక్షని నేను ఊహిస్తున్నానంటారాయి. శకునాలను గురించి కీలాభిరామంలో ఇలా ఉంది. సుక్క ఎక్కింతని బలసూదము దిక్కున రాయుతుండుడ జక్కగ వేగనిప్పుడు నిశా సమయం విది ప్రస్ఫుడంబుగా గుక్కని మాటి మాటి కోటడు పల్కడు వామ దిక్కున జొక్కడమై ఫలించు మన శోభన కార్యములెల్ల తిట్టిభా మాగిలి వృక్షము పూగొమ్మున షడ్జము ప్రకాశింప లే కొదమ నెమలి పల్కెడు బేగోయని వైశ్యమున తెలుప దుమ్మా కొనలేనం గొడియే త్రింత కొంక నక్క ఆ నవలి ఈ నాలుగిడి దర్శనంబు లెస్స వీని వలదీరు బలుకు ఉల్వీజనుల కొంగు బంగారమండు శాకుని కవ గోధూళి లగ్నం వరంబుగా ప్రవేశించాలని విశేషి ఉషకాలంలో సర్వ ప్రయోజనకారం దానికి ప్రశస్తమని గార్గ్య సిద్ధాంత మతం. ఉషకాల కలంశకున మూలటం అది బృహస్పతి మతం. విప్రజన వాక్యమలయంగ విష్ణుమతం. సర్వ సిద్ధాంతము అభిజిత్తు సమ్మత్. అభిజిత్ అంటే మధ్యాహ్నం 12. ఇది పద్యమే క్రీడాభిర. వ్యాసమతం మనః ప్రసాదిత శయ. నాంటగా శ్రీనాథు తన భీమఖండంలో సర్వ సిద్ధాంతమభిజిత్తు సమ్మతమగు. శకునాలు పాటించడం ఒక ప్రయాణానికి కాక తల స్నానానికి కూడా, ఆయుష్కర్మానికి కూడా, ముద్దు పేరు గల క్షౌరానికి, కొత్త ఇంటి ప్రవేశానికి, విత్తనానికి, కోతలకు, నిత్య జీవితంలో అకంక్షాకైన కాల్పనిక విషయాలు దిరశుద్ధి చూసుకోవడం, మను సంస్కృతాదుల పురాణాల్లో రాయడం, మనం వాటిని పెంచి పట్టుగా వాటి పాటించడం అనాది సిద్ధమై మాయని పరిపాటి అయిపోయి ప్రయాణాదులకు జనశుద్ధి ఎప్పటికీ చూసుకుంటూనే. ఇక రెడ్డి రాజుల కాలంలో కులాల ప్రసిద్ధి గురించి విచారిద్దాం రేపు.